గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మన వీడియోలతో చాలా రోజులైంది మన వీడియోలతో వచ్చి వంట వీడియోలతోని కార్తీక మాసం అన్నాలని చెప్పేసి మనం కొద్దిగా ఆపాము. మళ్ళీ కార్తీక మాసం అయిపోయింది కాబట్టి మళ్ళీ చక్కగా ఒక స్వీట్తోని మనం మళ్ళీ మన కొత్త వీడియోని స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి నేను మొన్నే శ్రీకాకుళం వెళ్ళి వచ్చానండి. శ్రీకాకుళం నుంచి మంచి బూడిద గుమ్మడికాయ తెచ్చాను. శ్రీకాకుళం గుమ్మడికాయతోని మనం ఆగ్రా స్వీట్ చేద్దాము. శ్రీకాకుళం గుమ్మడికాయతోని ఆగ్రా స్వీట్ చేద్దాము. ఇక మా ఓమి కూడా రెడీగా ఉంది. ఇక మా రోమిని కూడా గెంతున్నాడు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది మొత్తం 3 రోజుల ప్రాసెస్ అండి. 3 రోజులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలి ఏం చేయాలని సింపుల్గా చెప్తాను, కానీ 3 డేస్ పడుతుంది. కాబట్టి షార్ట్ వీడియో పెడతా. ఇవన్నీ మన గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ వచ్చిందండి, రెడీగా ఉంది. మనం దీంతో స్వీట్ తయారు చేసుకుందాం. చాలా పెద్ద అండి, చాలా బాగుంది. అక్క ఏమో పండించింది. అక్క ఇంట్లో శుభ్రంగా పండించింది. ఆల్మోస్ట్ ఒక 50 వరకు పండినాయట. కాబట్టి అందరికీ పంచింది. నేను కూడా తెచ్చుకున్నాను, నా వాటాగా నేను తెచ్చుకున్నా. దీంతో మనం శ్రీకాకుళం బూడిద గుమ్మడికాయతో ఆగ్రా స్వీట్ పేట అంటారని తయారు చేసుకుందాం. మనం వీడియో ఎలా చేయాలి ఏంటని మనం కంటిన్యూ చేసుకుంటూ చెప్పుకుందాం. దీన్ని చిన్న మొక్కని మనమేమో చిన్న షార్ట్ వీడియోగా పెట్టుకుందాం. థ్యాంక్ యూ. మనం గుమ్మడికాయ తీసుకున్నాం కదా, దీన్ని ముక్కల కింద కోసుకోవాలి. చక్రాల్లో కోసుకున్నాం కదా, ఈ మధ్యలో ఉన్న ఐటెం అంతాను తీసేయాలి. ఉంచకుండాను జాగ్రత్తగా మధ్యలో ఉన్న ఐటెం అంతాను శుభ్రంగా తీసేసుకుందాం. ఇక ఐటెం తీసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలన్నా. ముక్కలు కోసిన తర్వాత దీని మీద ఉన్న తొక్కనే మనం పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా తయారవ్వాలి. ముక్కలు చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కోసాను. ఇప్పుడు ఒక 4 తీసుకోండి. 4 తీసుకొని దాన్ని ఇలాగా బాగా ముక్కలన్నిటికను బాగా గోచండి. గోచితే ఏంటవుతుందంటే రేపు పంచదార పాకం ఇచ్చేస్తాం కదా, ఆ పంచదార పాకం అనేది బాగా లోపలికి దిగుతుంది. అలాగే అన్ని ముక్కలకి చేసుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకి చేయాలి. చేస్తే బాగుంటుంది. మన ముక్కలన్నిటికీ చేసేసుకోవాలండి. ముక్కలు అలా పక్కన పెట్టుకొని ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోండి. ఫుల్గా దానిలోకి చున్నం తీసుకోవాలండి. మనం కిల్లి వేసుకుంటాం కదా, దానిలోకి అదే చున్నం తీసుకొని ఆ చున్నాన్ని దీనిలో బాగా కలుపుకోవాలి. చున్నాన్ని బాగా కలుపుకోండి. దీనిలోటి ఆ ముక్కలన్నీ వేసి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఆల్మోస్ట్ 8 hours అయితే నానబెట్టుకోవాలి. అందుకే చెప్పాను కదండి, ఇది 3 రోజుల ప్రాసెస్ అని. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. బాగా రెడీ అయిపోయింది మన చున్నం. దానిలోటి మనం అన్ని ముక్కల్ని వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుందాం. తక్కిన ప్రాసెస్ని మార్నింగ్ నేను చెప్తాను. మూత పెట్టేసుకుందాం. ఇవన్నీ శుభ్రంగా కడుక్కున్నాము. నీట్గా ఆ చున్నంలో నానేసాం కాబట్టి ఆ చున్నం ఫ్లేవర్ అంతా పోయేటట్టు 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కుంటే దానిలో ఉన్న చున్నం అంతా పోతుంది. రిమైనింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో గుమ్మడికాయ ఉందో ఆ చిన్న పసర వాసన బికాజ్ ఆఫ్ ఆ చున్నంలో నానేయడం వల్ల పోతుంది అది. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 1/2 hour to 45 minutes పడుతుంది, కానీ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ చేసుకుందాం. చూడండి, బాగా బాయిల్ చేసాము. ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. ముక్క కూడా బాగా ఉడికింది. బాగా ఉడికితే తర్వాత ఏంటంటే బెల్లం పాకం ఉన్నది. మనం బెల్లం వేయట్లేదండి, సరే పంచదారతో చేస్తాం. చూడండి, ముక్క కలర్ లైట్గా మారింది. ఇంకొద్దిగా మారాలి. మారిన తర్వాత దించేసుకొని తర్వాత పాకం పెట్టుకుందాము. సరే, ఒకటినే పంచదార పాకం తీసుకోవడానికి మనం ఆల్రెడీ పెట్టాము. 4 గ్లాసులు పంచదార తీసుకుంటాం. రెండు యాలకులు వేసుకుందామండి. యాలకులు వేసుకుంటే మనకి యాలకులు వేస్తే ఆ ఫ్లేవర్ మనకి బాగా నచ్చుతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత మనం అవి వేసేద్దాం. అవి వేసుకుందాం. ఇది బాయిల్కి వచ్చిన తర్వాత మనం దానిలో వేసేసుకుందాం.
చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది. పంచదార కరిగిపోయిన తర్వాత ఆ ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెమ్మదిగా ఉడకాలండి. చూడండి ముక్కలు వేసుకుందాం. ఓసారి జాగ్రత్తగా మొత్తం కింద పైన కలిపేసుకొని దీన్ని నెమ్మదిగా సిమ్లోకి ఉడకనివ్వాలండి. ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది. తర్వాత ఇది పాకం రావాలి, దీనిలోటే పాకం రావాలి. పాకంలా తయారైన తర్వాత దాన్ని ఆపేసుకోవాలి. మనం కంటిన్యూ చేద్దాం వీడియోని. చూడండి మంచిగా ఉడుకుతున్నా, మంచిగా ఉడుకుతున్నాయి. ఇంకా పాకం రాలేదు. పాకం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగా మళ్ళీ 8 to 10 hours అలా వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ ఈ వీటిలో ఉన్న ఆ మాత్రం ఏమైనా మాయిశ్చర్ ఏదైనా ఉంటే అది మళ్ళీ దిగి పాకం మళ్ళీ 8 hours తర్వాత మళ్ళీ పలచబడుతుంది. ఆ పలచబడిన దాన్నే మళ్ళీ మనం రీప్యాకింగ్ అంటే 3వ రోజు మళ్ళీ మనం తీసుకోవాలి, మళ్ళీ పాకం తీసుకోవాలి. ఇంకా పాకం వచ్చేటప్పుడు ఇది తేనె పాకం కాదండి, జిగట పాకం రావాలి. జిగట పాకం వచ్చిన తర్వాత మనం ఇంకా జిగట పాకం రావడానికి చాలా టైం పడుతుంది. చూడండి ఇది ఆల్మోస్ట్ కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. చూడండి అవ్వాలి, బాగుంటుంది. రేపు కలుసుకుందాం. బాయ్. 3వ రోజు ఇది చూడండి ఆల్రెడీ మంచిగా మొక్క తయారైపోయి అయితే ఉంది. కానీ మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ లోపల ఉండిపోయిన ఆ చీనీ పాకం ఉంది కదండి, పంచదార పాకంలో మళ్ళీ ఒకసారి ఉడకేసి బాగా వేడి చేసి ఉడకేసుకుందామండి. ఈసారి కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉడకేయాలి, ఎందుకంటే లాస్ట్ అయిపోయింది. ఉడకేసి చల్లార్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్తాను. ఆల్రెడీ వెలిగించాను నేను. ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి పంచదార పాకం కూడా అంతా అయిపోయింది. ముక్కలు కూడా అన్నీ సమానంగా చక్కగా ఒకటే కలర్లో వచ్చి ఉన్నాయి. తర్వాత ఏం చేయాలని నేను మీకు చెప్తాను. ఈసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకేసుకోండి. వెంటనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లోపల ఉన్న పాకం కూడా ఇంకిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలండి నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇలాంటి వెడల్పాటి కంచం తీసుకున్నాను. ఈ కంచంలో మనమేమో మొత్తం అన్నీ స్వీట్ మొత్తం అంతా దీనిలో వేసుకోవాలి. మొత్తం వేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకుంటే తర్వాత మనకి ఆల్మోస్ట్ మన స్వీట్ రెడీ. బాగా మెత్తగా ఉడికింది. కొద్దిగా నేను ఎక్కువే ఉడకేసాను, చిన్న ముక్కల్లా కూడా అయింది. కానీ బాగుంటుంది టేస్ట్, నాకు నచ్చుతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇది. చిన్నప్పుడు బాగా తినేవాడిని, మా అమ్మలు తెచ్చేవారు, నాకు బాగా ఇష్టం. ఈ టైప్లలో వేసుకొని దీని మీద లాస్ట్లో మిగిలిన పాకం ఉంటుంది కదండి, ఆ పాకం కూడా పోర్ చేసుకొని చల్లార్చుకుంటే మనకి బాగుంటుంది. ఇది ఇలా దాన్ని ప్రతి ఒక్క దాని మీద వేసుకొని చల్లార్చుకుంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. మనం ప్రతి దాని మీద వేసుకుందాం. ముక్కలన్నిటికన్నా పంచదార పాకం అనేది ఆల్రెడీ బాగా పట్టేసిందంట, కాబట్టి ఏమీ మనకి పంచదార పాకం ఏమి మిగలలేదు. బట్ అప్పుడే బాగుంటుంది, మొత్తం అంతా పట్టేస్తేనే బాగుంటుంది. చూడండి మంచి కలర్లో వచ్చింది. దీనిలో మంచి కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈ కలర్స్ వాటిని వేయడానికి బాగా నేను ఎంకరేజ్ చేయను. మనకు కావాల్సిన ఫుడ్ కలర్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ కలర్ అనేటప్పటికి వాళ్ళు ఏదో ఒక కెమికల్తో చేస్తారు, మనకు అవి వద్దు. కాబట్టి ఈ టైప్లో చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సాయంత్రం మా పిల్లలు చల్లారడానికి చాలా టైం పడుతుంది, పిల్లలతో తింటూ మనం మాట్లాడుకున్నాం. సరే అండి, బాయ్. అంటే స్వీట్ చాలా బాగుంది, చూడడానికైతే చాలా బాగుంది. ఇప్పుడు రోమి అండ్ ఓమి కూడా ఇక్కడ మన ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వేస్తానికి రెడీగా తినడానికి చెరొకటి తీసుకున్నారు. రోమి అయితే తినరా నాయన అని చెప్పడమే తప్పు. బాగుంది.
స్వీట్లు అనేటప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగ తిన్నా పర్లేదు, ఎంత తిన్నా పర్లేదు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Let's get 1000 likes. 1000 లైక్స్ టార్గెట్ ఇచ్చేటండి. థ్యాంక్ యూ. Then 1000 likes. బాయ్, గుడ్ నైట్. Good night.